అప్పట్లో బతుకమ్మ చీరలను వంచితే స్టీల్ సామాన్లకు అమ్ముకునుడు, ఉయ్యాలలు గట్టి ఊగుడు, షేన్ల పిట్టలకు బెదురు పెట్టేతానికి వాడేటోళ్ళు. గివ్వేం చీరలని మీ ఇంట్లో గిసొంటియే కట్టుకుంటారా అని కొందరు బజార్ల పారేసిపోతే పెద్ద లొల్లే అయింది. సూరత్కెళ్ళి అగ్వై తెప్పిస్తుండని ముక్కిర్చిండ్రు చాలా మంది. ఇక ఈ సర్కార్ వచ్చినాక బతుకమ్మ చీరలు వంచుడే బంద్ అయింది. అయితే హౌ ఇందిరమ్మ చీరలే 6 నెలలు కష్టపడి సిరిసిల్ల నేతన్నలు నేసి పంపితే హైదరాబాద్ లా 8 జాగల్లా రంగులద్దుడు, ప్రింటింగ్, ప్యాకింగ్ నడుస్తుంది. ఉత్త చీరలే చేతుల పెట్టకుండా ఇందిరమ్మ బొమ్మున్న కవర్ల పెట్టిస్తారు. అక్క చెల్లెండ్లకు రేవంత్ అన్న కానుక అని రాసిండ్రు కింద. తెలంగాణలా మొత్తం 65 లక్షల మందికి అందబోతున్నాయి. కాకుంటే మహిళా సంఘంలు ఉన్నోళ్ళకే ఏడాదికి 2 చీరలు ఇస్తామని సర్కారోళ్ళు చెప్పిండ్రు కదా. మొదలైతే ఒకటి వంపే పని నడుస్తుంది రువ్వడి మీద. బార్డర్ కూడా బాగుంది, కలర్ కూడా బాగుంది, లైట్ లేకుండా డార్క్ లేకుండా చాలా బాగున్నాయి చీరలు. కాంబినేషన్ బాగుంది, పట్టు చీరల్లాగా ఉన్నాయి. దానికే జాకెట్ ముక్కగినొస్తది, కట్ చేసుకొని కుట్టుకుంటే అద్దినట్టు ఉంటదట. సర్కారోళ్ళు 3 తీర్ల డిజైన్లు ఫైనల్ చేస్తే అండ్ల ఇదోటి. పడుసోళ్ళు, ముసలోళ్ళు అందరు కట్టుకునేటట్టు ముద్దుగున్నాయి అంటారు ప్యాకింగ్ చేసేటోళ్ళైతే. మంచిగా ఉన్నాయండి, క్వాలిటీ మంచిగా ఉన్నది, బార్డర్ మంచిగా ఉన్నది, గోల్డ్ కలర్ బార్డర్ ఉంది వచ్చింది. ఎవరు కట్టుకుంటే కూడా మంచిగానే కనిపిస్తుంది. ఏజ్ గ్రూప్ ఆల్రెడీ 50 లక్షల చీరలు రెడీ అయినాయి. ఇంకో 10-15 లక్షలు కాగానే ఓ మంచి రోజు చూసుకొని మహిళా సంఘాలకు వంచుడు చాలు చేస్తారట. అత్తర బుత్తరై కాకుండా ఖర్చు కెనక పోకుండా తయారు చేపించింది సర్కారు. పండుగలకు కట్టుకోవచ్చు, గుడికి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు. చాలా బాగుంది మేడం. మరిగా మీ ఊరికి ఎన్నడొస్తాయో, పండుగకు ముందే ఇస్తారో వెనక చీర ఇస్తారో గాని ఇందిరమ్మ చీరల గురించి ఇయాల్టికైతే గీ ముచ్చటబ్బా.